హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రెనుస్ కిచెన్. ఈరోజు వీడియోలో అనపకాయ కుడుములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని ఆ తర్వాత వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1 గ్లాస్ వరకు అనపకాయ గింజలు తీసుకోవాలి. వాటర్లో యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ కుక్ అవ్వాలి. ఒక 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గింజ 2 ముక్కలుగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. మరి ఎక్కువసేపు బాయిల్ చేయకూడదు. గింజ 2 ముక్కలుగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. జలి గిన్నెలో వడకట్టేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఒక 100 గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకోవాలి. పచ్చిమిర్చిలో ఉండే తొడిమలు తీసేయాలి. తీసేసి మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు జీరా వేసి 1 స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం గ్రైండ్ చేసుకుంటే ఇలా సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక 1 గ్లాస్ వరకు జొన్న పిండి తీసుకోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ గ్లాస్ బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా అందరూ బియ్యం పిండితో చేసుకుంటారు, కానీ జొన్న పిండితో చేసుకుంటే హెల్త్కి మంచిది కాబట్టి ఒక 1 గ్లాస్ జొన్న పిండి, ఒక హాఫ్ గ్లాస్ బియ్యం పిండి యాడ్ చేసుకొని ఆ తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందాక వడకట్టుకోమన్న అనపకాయ గింజలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా యాడ్ చేసిన తర్వాత ఉల్లాకు కొత్తిమీర తీసుకోవాలి, కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఎంత ఎక్కువగా యాడ్ చేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత అంతా మిక్స్ చేసుకోవాలి. ఇది చాలా మంచిది హెల్త్కి. ఎప్పుడు దొరకవు అనపకాయ గింజలు కాబట్టి, నవంబర్ డిసెంబర్లోనే దొరుకుతాయి కాబట్టి ఎప్పుడైనా వీక్లీ వన్స్ అయినా చేసుకోవాలి. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. మీకు ఒకసారి ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మరి ఎక్కువగా వాటర్ యాడ్ చేయకుండా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గట్టిగా కలుపుకోవాలి. అస్సలు లూజ్ చేయకూడదు. లూజ్ చేస్తే రౌండ్ సరిగ్గా రావు. ఎంత వీలైతే అంత గట్టిగా ఉండాలి. ఇలా మొత్తం కొంచెం కొంచెం మిక్స్ చేసుకుంటూ పిండి మొత్తం గట్టిగా కలుపుకోవాలి. ఇలా గట్టిగా కలుపుకున్న తర్వాత ఇలా రౌండ్స్ చేసుకోవాలి. ఇలా రౌండ్స్ చేసుకొని ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా రౌండ్స్ చేసుకొని మధ్యలో ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఎందుకంటే తినేటప్పుడు ఆయిల్ వేసుకొని దాంట్లో తింటే టేస్ట్ బాగుంటుంది. అందుకోసమే ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీ కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ పై పెట్టుకోవాలి. కొంచెం వాటర్ హీట్ అయిన తర్వాత ఆవిరికి ఉడకపెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. మరి ఎక్కువసేపు ఏం అవసరం లేదు. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేయాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేయాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత తీసేయాలి. ఇవి 2-3 డేస్ వరకు పాడవకుండా ఉంటాయి. మీకు ఒకసారి ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. అంతేనండి. ఇలా అన్నీ పెట్టేసిన తర్వాత క్లోజ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేయాలి. అంతే, కుడుములు రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి.